హాయ్! షలోం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని దయ వల్ల మంచి పోరాటం పోరాడాలని ప్రభువు చెప్పినట్టు, క్రైస్తవులు తీసుకునే నిర్ణయాలు రానున్న తరానికి మంచి చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు ఇంకొక టాపిక్ ఏంటంటే, క్రైస్తవులు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మనకి రేపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో జాన్ బెన్నీలింగం గారు మన విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్‌లో క్రైస్తవుల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తప్పకుండా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశిస్తున్నా. మళ్ళీ నాకు ఇందులో చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాయకులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే నేనే నాయకుడవ్వాలి. నేనే ఈ యొక్క క్రైస్తవానికి రిప్రజెంటేటివ్‌గా ఉండాలని అనుకుంటే కాదు గానీ, అందరూ కలిసిగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పుడు చేతికి 5,000 ఉన్నాయి. ఈ 5,000 కలిసి ఉంటేనే ఏదైనా సాధించగల శక్తి ఉంటుంది. దేనికి దానికి నేనే, 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 నేనే అని అనుకుంటే ఏది కూడా పూర్తిగా చేయలేం. అందుకని క్రైస్తవులందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి